జ్ఞానయోగం భగవద్గీతలోని 4వ అధ్యాయంలో ప్రధానంగా వివరించబడింది. ఇది ఆత్మ జ్ఞానం ద్వారా మోక్షం, ముక్తి పొందడానికి ఒక మార్గం. జ్ఞానయోగం యొక్క ప్రధాన అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 1. ఆత్మ యొక్క స్వభావం. ఆత్మ శాశ్వతమైనది, మారనిది మరియు వినాశం కానిది. ఆత్మ శరీరం నుండి భిన్నమైనది. ఆత్మ సుఖ, దుఃఖాలకు అతీతమైనది. 2. బ్రహ్మం యొక్క స్వభావం. బ్రహ్మం సృష్టికర్త, రక్షకుడు మరియు సంహారకుడు. బ్రహ్మం సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు మరియు సర్వజ్ఞుడు. బ్రహ్మం నిరాకారమైనది మరియు నిర్గుణమైనది. 3. ఆత్మ మరియు బ్రహ్మం యొక్క ఐక్యత. ఆత్మ మరియు బ్రహ్మం ఒకే ఒకటి. మనం అజ్ఞానం వలన ఈ ఐక్యతను గుర్తించలేము. జ్ఞానం ద్వారా మనం ఈ ఐక్యతను తెలుసుకోవచ్చు. 4. జ్ఞానయోగం యొక్క సాధన. జ్ఞానయోగం యొక్క ప్రధాన సాధనం వేదాంత అధ్యయనం. జ్ఞానం, యోగ మరియు ప్రార్థన కూడా జ్ఞానయోగంలో సహాయపడతాయి. జ్ఞానయోగం ఒక కష్టమైన మార్గం, కానీ అది చాలా ఫలవంతమైనది. ఈ చిన్న థాంక్స్ నోట్ ద్వారా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. మీ అందరి మద్దతుతో నా యూట్యూబ్ ఛానల్ కి 181 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. మీ ప్రేమ, ఆదరణ నా ఛానల్ ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి నాకు తోడుగా నిలుస్తున్నాయి. మీ అందరికీ